హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం, ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అసోసియేషన్ ప్రతినిధులు మేళతాళాలతోటి పుష్పగుచ్చములు ఇచ్చి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా అసోసియేషన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డులను మరియు ప్రమాద భద్రత కోసం హెల్మెట్లను ఫోటోగ్రాఫర్లకు మరియు వీడియోగ్రాఫర్లకు అందజేశారు. అనంతరం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యంత ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమంటీలు, గిఫ్ట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు తమ అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేను కోరగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వారికి 1 మంత్లోనే ఈ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఎమ్మెల్యేకు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పీ శ్రీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్రావు, డాక్టర్ రామస్వామి, టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, పోట్లూరి శ్రీనివాసులు, పోతుగంటి అలేఖ్య, తిరువీధి ప్రసాద్, జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళు ఈకపోతే మీ మీద ఎనలేని కోపం వస్తుంది. కాబట్టి మీ వృత్తిలో మీ క్రమశిక్షణ చాలా అవసరం. మీ పెద్దల మీద మీరు మాటిస్తే పెళ్లి చేసేటప్పుడు పూజల కంటే తల్లిదండ్రుల కంటే మొత్తం డైరెక్షన్ అంతా ఆ పెళ్లి కొడుకుని మీ చేతిలో నడుస్తుంది. ఇప్పుడు అత్యంత లేకపోతే మా చేతులు ఏం లేదు, దీనిద్దామంటే తల్లిదండ్రుల చేతులు లేదు, మాంగళ్యం కడదామంటే పూజారి చేతుల్లో లేదు. ఎవరి చేతిలో ఉందంటే ఇలా ముందు అలా చేయబెట్టు, ఇలా పెట్టు అని చెప్పి మీ డైరెక్షన్ నడుస్తుంది. అంత ఎందుకంటే నేను అంత నమ్మకం కలిగింది. వాళ్ళ స్వీట్ మెమరీస్ అన్ని నా ఫంక్షన్కి ఎవరు వచ్చారు, నాకు ఎలా జీవించారు అని చూసుకోవాలి. ఆతృతంగా కూడా వాళ్ళకు ఉంది. ఇంకా మా ప్రసాద్ తెలుసు, మీతో బేరం ఆడాల, మీతోనే మొదలు స్టార్ట్ అవుతుంది. కళ్యాణ మండపాల కంటే, మంగళవారం కంటే, పూల డెకరేషన్ కంటే మొట్టమొదటి ఎదుర్కొనేది వీడియోగ్రాఫర్స్. ఆ వీడియోగ్రాఫర్స్ ఎవరు ఎదుర్కొంటున్నారంటే ఎవరైతే ఈ టైంలో ఇల్లు ఇస్తారని ఈ రోజు ఇస్తారో వాళ్ళు ఎదుర్కొన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు టెన్షన్ అర్జెంట్గా చూసుకోవాలి. ఫోటోలు నేను బాగా అలంకరించుకున్నానా, బాగా నా కట్టిన శారీ బాగుందా, నా భర్త నా వైపు చూశాడా, మొదటి చూపులో మీ కెమెరాలో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఇన్ టైంలో వెళ్ళిపోండి. ఎప్పుడు కూడా కావలికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెళ్లి కూడా కావలిలో పెట్టడం అనేది ఇన్ టైంలో ఇస్తారు. మీ దగ్గరకు వచ్చేటట్టు చేయండి. రావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అదొక సైకలాజికల్ ఇష్యూ. ఈరోజు పెళ్లి తల్లిదండ్రులు నిర్ణయిస్తే వాళ్ళు మొత్తాన్ని 5 రోజులు, 15 సంవత్సరాల పక్కన తెరలేరు పక్కన రైల్వే ప్లాట్ఫారాల పక్కన ఫోటోలు తీసి మీరు నడుస్తున్నారు. మొదటి కిస్సులు కానించి, మొదటి హక్కులు కానించి మీరే కాకపోతుంది. అటువంటి దాంట్లో ఉన్న మీరు ఎక్కడ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఈ సృష్టి ఉన్నంతకాలం ఫోటోగ్రాఫర్స్కి ఎటువంటి డోకా ఉండదు. కాకపోతే మీరు అప్డేట్ కావాలి. సమాజం పెరిగేస్తుంది, మీరు కూడా పెరుగుతూ మీ భావాలు, మీ ఆలోచనలు, మీ విధానాలు, మీ అన్ని కూడా కలగలిపి కొత్త టెక్నాలజీ వరకు నాణ్యత పెరిగితే తప్పకుండా ఎప్పుడు మీ జీవితాలు ఆనందంగా ఉంటాయని మిమ్మల్ని అందరినీ కూడా కావాలో జాగ్రత్తగా చూసుకోవడానికి కావాలి. ప్రజలు నాకు సేవకులుగా బాధ్యత ఇచ్చారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని కాపాడకుండా విధిన్న 1 మంత్లో మీకు సెలవు ఇస్తా. నెక్స్ట్ యానివర్సరీ నాటికి మీరు బిల్డింగ్ కట్టుకుంటే ఆ రోజున మళ్ళీ మన అందరం కూడా ఆశీర్వాదాలు చేద్దామని. కాకపోతే గెలుపు ఓటములు అనేది శాశ్వతం కాదు. గెలిచినప్పుడు తగ్గడం, ఓడిపోయినప్పుడు